డాక్టర్ గారు ఏదో మెంటల్ షాక్ లో ఉంది. న్యూరాలజిస్ట్ డాక్టర్ జనార్దన్ రావు గారిని పిలిపిస్తాను. నథింగ్ టు వరీ, షీల్ బి ఆల్ రైట్. బాబు చూడబ్బాయి ఎట్ట ఏడుస్తున్నాడు. ఓ అలాగా. ఇప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? కన్వల్షన్స్ ఎక్కువగా వస్తుంటే ఇంజెక్షన్ ఇచ్చాను. వెంటనే మీకు ఫోన్ చేశాను. డాక్టర్ గారు నరసింహ, మీరే ఎలాగైనా కాపాడారు. నీకే చెప్పేది. డాక్టర్ గారు వచ్చారు, ఆయన చూడండి. నువ్వు బయటికి వెళ్ళు. పేషెంట్? అవును డాక్టర్. మరి ఇందాక బయటకు వెళ్ళిన ఆయన? ఈవిడ భర్తే. ఈమెకో బిడ్డ కూడా ఉన్నాడు. బిడ్డ? ఆ ముసలావిడ ఎత్తుకున్న పసిపిల్లవాడు ఈవిడ బిడ్డే. ఐ సీ. దేర్ ఇస్ నథింగ్ సీరియస్ అబౌట్ ది పేషెంట్. ఒకసారి ఫోన్ చేసుకోవాలి. ష్యూర్, రండి. డాక్టర్ గారు. నరసింహం, సీరియస్ ఏం కాదు. డాక్టర్ గారి హస్తవాస్ చాలా మంచిది. నీ వెన్నెల నిక్షేపంలా ఉంటుంది. డోంట్ వరీ. చూసావా, డాక్టర్ మేం భయం లేదని చెప్పింది. అనవసరంగా వడిలిపోయి నన్ను నడలు కొడతావు. పొద్దుటి పసాడు కడుపులో పాలు సుక్కలు కూడా లేవు. చూడు ఎంత ఏడుస్తున్నాడు. వెళ్ళి పాలు తీసుకురా. లారీలో ఉంది సంచిని పాలు చేసా. ఐఎమ్ డాక్టర్ జనార్దన్ రావు ఫ్రమ్ హైదరాబాద్. చెప్పండి సార్. నేను హోమ్ మినిస్టర్ గారి పిఎన్ మాట్లాడుతున్నాను. హోమ్ మినిస్టర్ గారు ఢిల్లీలోనే ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. గివ్ మీ కనెక్షన్ టు ది హోమ్ మినిస్టర్ అర్జెంట్ ప్లీజ్. డాక్టర్ శాంత సార్, ఆ పేషెంట్ కి స్కానింగ్ చేయించాలి. మీ దగ్గర ఎక్విప్మెంట్ లేదు కదా, వెంటనే అంబులెన్స్ పిలిపించి మా హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి. అర్జెంట్. హలో హలో, నేను రా డాక్టర్ జనార్దన్ రావుని. మీ అమ్మాయి శృతి బతికే ఉందిరా. శృతి? వెరీ మచ్ అలాయ్. అగ్ని ప్రమాదంలో అందరూ అలా అనుకుని పొరపడ్డాం, కానీ శృతి ప్రాణాలతోటే ఉంది. ప్రస్తుతం నా పేషెంట్ గా నా అబ్జర్వేషన్ లో ఉందిరా. థ్యాంక్ యూ. వెంటనే బయలుదేరి వస్తాను. వచ్చేస్తున్నాను. వసుంధర, వసుంధర, వసుంధర. ఏమిటండి? మన అమ్మాయి బతికే ఉందట. అవును, డాక్టర్ జనార్దన్ పేషెంట్ గా ఉందట. మనం వెంటనే హైదరాబాద్ బయలుదేరాలి. అలాగేనండి, అలాగే. సెక్రటరీ, శృతి బతికే ఉందయ్యా. అలాగే సార్. హైదరాబాద్ లో మీకు కావాలి అరేంజ్మెంట్. అలాగే సార్. వెళ్ళు. అరవింద్కు ఫోన్ చేసి చెప్పు. అమ్మా ఎన్నెలా అమ్మా. ఒరే అయ్యా, ఏంటి మరి ఎన్నెమ్మని అదేదో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు అయ్యా. ఎందుకే? ఏమైంది? నాకు తెలియదయ్యా. డాక్టర్ మరి పోయి అడుగు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, వెన్నెలకి ఏమైంది? పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. అక్కడైతే అన్ని సదుపాయాలుంటాయి. ఇందులో భయపడవలసిందేమీ లేదు. అక్కడికి వెళ్ళండి. డాక్టర్, నువ్వు కూడా ఇంత ఆలస్యంగా రావడం? ఫ్లైట్ డిలే అయిందిరా. అయినా టైంకే వచ్చాను కదా. ఒక్క నిమిషం. వైస్ ప్రెసిడెంట్ వస్తున్నారు, రిసీవ్ చేసుకోండి. మొత్తానికి పట్టుబట్టి కోరుకున్న ఐఏఎస్ ఆఫీసర్ నే పెళ్లి చేసుకుంది శృతి. और इसने मम्मी डैडी को भी मना लिया, इसलिए हम श्रुति को बधाई देते हैं. శృతి కమ్ ఫాస్ట్, టైం అయిపోయింది. 1 minute ప్లీజ్. అబ్బా తొందరగా రా. వస్తున్నారు. why did you wait?
మింగేస్తావా? బుక్క నుంచి చెప్పరేస్తా. కొత్త పళ్ళ క్యాడ్బరీస్ చాక్లెటా? ఫస్ట్ నైట్ ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు టెంపుల్ క్లోజ్ చేస్తారు. పద. అదిగా శృతి, నేను చెప్పేది. అమ్మా శృతి, ఇప్పుడు షికార్లు ఏమిటమ్మా? ప్లీజ్ మమ్మీ, ఒక్కసారి మందిరికి వెళ్ళి దేవుడా మేమిద్దరూ పెళ్లి చేసుకున్నాం, మా లాంగెస్ట్ లవ్ ని కాపాడు అని చిన్న మెమో ఇచ్చొస్తాం. ఎందుకు అరిచావు? పెళ్ళైన తర్వాత భారీగా అడుగుతున్న మొట్టమొదటి కోరిక సరే, ఒక ఐస్ క్రీమ్. ఓకే. 50-50. వెన్నెలా, వెన్నెలా, శృతి, డాక్టర్ అంకుల్. శృతి, అంకుల్, హారబుల్ యాక్సిడెంట్ అంకుల్. ఆ పెట్రోల్ ట్యాంకర్ బ్లాస్టింగ్ మంటలో ఆ జనం, మై గాడ్. అంకుల్, అరవింద్, హౌ ఇస్ అరవింద్ అంకుల్? డోంట్ వరీ బేబీ, హీస్ ఆల్ రైట్. ఎక్కడున్నాడు అంకుల్? వస్తూనే ఉంటాడమ్మా. హీ మస్ట్ బి ఆన్ ది వే. Major road accident on the Delhi-Haryana highway yesterday. An oil tanker filled with inflammable material rammed into an ice cream parlor, causing heavy casualty. 10 people, including women and children, are feared charred to death. None of the dead could be identified. The dead included Srimati Shruti, daughter of Union Home Minister. No! రెండు గంటల నుంచి నన్ను పంపుకుపోయినప్పుడు మా అబ్బాయిని పంపించు. తల్లి కోసం బిడ్డ కక్క తినిపోతున్నాడు. ఏమ్మా చెబితే వినిపించుకోవేంటి? వెళ్ళవరికి. అది కాదండి, వీళ్ళమ్మ చావు బతుకుల్లో ఉందండి. ఒక్కసారి నా లోపలికి పంపించండి, నేను వెంటనే వెళ్ళొచ్చేస్తానండి. బాబు, మేము చావు బతుకుల మధ్య ఉన్నాం. అవతల హోమ్ మినిస్టర్ గారు వస్తారు. ఒక్కసారి పంపించండి. డాక్టర్, రండి రండి, రావస్తుందా? పదండి. జనార్దన్, శృతి, షీఈ్ ఆల్ రైట్. జరిగిందంతా తర్వాత చెబుతాను. శృతితో మీరు మామూలుగానే మాట్లాడండి, ఆమెనే అడగొద్దు. శృతి, I'm all right, Mommy. I'm all right. Daddy. Daddy, I missed you so much, Daddy. I missed you so much. Arjun, నీకేం కాలేదుగా? నో, ఐఎమ్ ఆల్ రైట్. మై గాడ్, అంత పెద్ద యాక్సిడెంట్ లో మనం బ్రతికి బయటపడ్డా అంటే both of us are very lucky. ఎంతసేపటి నుంచి బతిమాలుతున్నా వినిపించుకోవట్లేదు. డాక్టర్ గారు, లోపల నా భార్య చావు బతుకుల్లో ఉందండి. 2 గంటల నుంచి బతిమాల ఎవరు వినిపించుకోవడం లేదండి. అమ్మ కోసం ఎలా ఎక్కెక్కి ఏడుస్తున్నాడో చూడండి. సార్, మీరైనా చెప్పండి. సమతా హాస్పిటల్ నుంచి డాక్టర్ శాంతి గారు పంపించారండి. డాక్టర్ గారు, మీరైనా చెప్పండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏంటండి మీరు ఎంత చెప్తున్నా వినిపించుకోరు? ఏంటయ్యా ఈ అన్యాయం? ఇందాక నుంచి బతిలాడుతుంటే మా మాట పట్టించుకోకుండా కూతురు చుట్టాకి ఎక్కడో ఢిల్లీ నుంచి మంత్రి గారు వస్తున్నారని మమ్మల్ని అందరూ ఆపేస్తావా? ఆయన ఒక్కడేనా మనిషి? మేమందరం మనుషులం కాదా? ఏమండి, ఆ మంత్రి మీద బాంబులు వేయడానికో బరిసెలు వేయడానికో మేమేం గూండాలమో టెర్రరిస్టులమో కాదండి. నా పేరు నరసింహం. నేను AP 747 లారీ డ్రైవర్ అండి. కావాలంటే నా లైసెన్స్ చూసుకోండి.
అసలే వీళ్ళమ్మ పిచ్చిదండి. వీడు కనపడకపోతే అల్లాడిపోతుంది. మీకు దండం పెడతా, దయచేసి నన్ను లోపలికి పంపించండి. అడుగు, పోలీసులతో గొడవ పడుతున్నాడే అతన్ని నరసింహ. అతని చేతిలో ఉన్న బాబే మన శృతికి పుట్టిన బిడ్డ. ఏంటి అరాచకం? వదలండి. ఐజీ సార్, వాడిని లోపలికి తీసుకురండి. ఎస్ సార్.